యోహాను సువార్త 20 అధ్యాయాలతో అయిపోవాలి. అరే గబుక్కును మర్చిపోయామే, ఇది కూడా ఇక్కడ రాద్దాం అని మరలా రాయించినట్లుగా 21వ అధ్యాయం ఉంటుంది. అది నేను చెప్పాలనుకున్న విషయం. ఆమెన్నాను ఒకసారి గది 20 అధ్యాయాలతో అయిపోవాల్సిన పుస్తకాన్ని 21వ అధ్యాయానికి కూడా కొనసాగించాడు. అయితే ఇక్కడ నుంచి ఒక మాట తీసుకుందాం. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడంటే, ఇక ఆగిపోతుందన్న జీవితాన్ని మరలా సాగిపోయేలాగా చేయగలిగిన వాడు ఆయన. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి. ఇక అయిపోయింది మా జీవితం, అయిపోయింది మా బ్రతుకు, అయిపోయింది మా కుటుంబం, అయిపోయింది మా చదువు, ఇంకా అయిపోయింది ఈ ఉద్యోగంలో మేము రాలేం బయటికి, ఇక మా వ్యాపారం అయిపోయింది అని ఎవరైతే అనుకుంటూ ఇక రాత్రి ఇక్కడ కూర్చున్నారో, నేను ఒక మాట చెప్పనమ్మా, అంతా అయిపోయిన రోజునే మరలా ఆయన తిరిగి ప్రారంభించగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయిపోయిందండి నా జీవితం, నేను సున్నా అయిపోయానండి, శూన్యమండి, అగాధమండి. ఒకప్పుడు ఈ సృష్టి అంతా శూన్యముగాను, అగాధముగాను, నిరాకారముగాను ఉండినప్పుడు ఎప్పుడైతే జీరో అయిపోయిందో, ఈ సున్నా అయిపోయిన శూన్యమైన ఈ సృష్టిలో నుండి సమస్తాన్ని చేసిన వాడు కదా ఈయన. నేను ఏమంటానంటే, మీ జీవితాలు కూడా నిరాకారం అయిపోయిన బాధపడుతూ వచ్చి కూర్చున్న వారు ఇక్కడ ఉన్నారు. నాకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చిందండి, అది తగ్గదని డాక్టర్స్ చెప్తున్నారండి. జీరో అయిపోయి కూర్చున్న వారు ఇక్కడ ఉండొచ్చు. అయ్యా మా వ్యాపారంలో నష్టపోయామండి, ఇంకా మేము పైకి రాలేమని మాకు అర్థమవుతుందండి అని కూర్చున్న వారు ఉండి ఉండవచ్చు. అయ్యా ఇక మా పిల్లల బ్రతుకులు అయిపోయినాయండి, ఇక ఆడు చదువులు కొనసాగించలేడండి, అని జీవితం జీరో అయిపోయిందండి, ఇంకా ముందుకు వెళ్ళలేడేమోనండి అని అనుకుని కూర్చుని ఉన్నవారు ఉండవచ్చు. నేనైతే ఒక మాట చెప్తున్నాను, నేను ఒక మాట చెప్పనమ్మా, నీ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే, ఆగిపోతుంది అనుకున్న జీవితాన్ని మరలా అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయగలిగాడు. 2 చేతులు పైకెత్తి ప్రభుకి వందనాలు చెప్పండి గట్టిగా. అయ్యా మీకు వందనాలు ప్రభు అని చెప్తారా ఒకసారి గట్టిగా. మీరు ఎక్కడైనా, నేనేమంటానంటే, క్రైస్తవ విశ్వాస జీవితంలో మనందరం అప్పుడప్పుడు జీరో అయిపోవటం మంచిది. ఏమైపోవటం మంచిది చెప్పండి గట్టిగా. మనం ఎప్పుడైతే జీరో అయిపోతామో అప్పుడు యేసయ్య మనల్ని అందరినీ హీరోగా మార్చి వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కావాలంటే చూసుకోవచ్చు, బైబిల్ గ్రంథంలో ఎవరినైనా చెక్ చేసుకోండి, వాళ్ళందరూ క్వాలిఫైడ్ ఏం కాదు, వాళ్ళందరూ సమర్థులేం కాదు, వాళ్ళందరూ విఫలమైపోయిన వారే, వాళ్ళందరూ ఫెయిల్యూర్ పర్సన్సే. అలాంటి వారిని కోరుకున్నాడు, తిరిగి తీసుకొచ్చాడు, చరిత్రలో నిలిచిపోయే విధంగా దేవాదేవుడు వాళ్ళందరూ వాడుకున్నాడు. ఒకప్పుడు జీరోస్ వాళ్ళందరూ, ఇప్పుడు బైబిల్ హీరోస్. అక్కడ వరకు ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ 2 మాటలు చెప్తాను. సిరివెల్ల ఆనోక్ గారు అందుకే ఓ పాట రాశారు, నేను ఒక సున్నా నీవే మిన్న, 5 సున్నాలు ఉన్నా అనండి. ఎలా గట్టిగా అనండి, ఏం పర్లేదు, కొంచెం గట్టిగా అనండి. ఇది ఎన్నో సంవత్సరం 2025. ఇప్పుడు ఎన్ని సున్నాలు? 5 సున్నాలు ఉంటే దాని విలువ ఎంత అండి? 0 + 0 + 0 + 0 + 0 ఎంత నానా చెప్పండి నానా, ఎంత? 0 + 0 + 0 + 0 + 0 ఎంత? 5 సున్నాలా ఎంత? ఇప్పుడు ఇదంతా సున్నాలు, 5 సున్నాలు. ఈ 5 సున్నాలకు ముందర యేసయ్య నిలబడితే మన విలువ 1,00,000గా మార్చేస్తాడు అని రాశాడు. డి మైండ్ 5 సున్నాలు ఉన్న దాని విలువ శూన్యమేనన్న అనండి, దాని విలువ శూన్యమేనన్న. నీవు ఒక్కడుంటేనే చాలు, నా విలువ 1,00,000గా మారు. నీవు నీవు ప్రక్కనుంటేనే చాలు, నా విలువ 1,00,000గా మారు. నీవు ప్రక్కనుంటేనే చాలు, నా విలువ 1,00,000గా మారు. నేనొక సున్నా, నీవే నిన్న. పాడట్లేదు, నీవే నిన్న. నీవు నాలో ఉన్నా, నాకు విలువ తెచ్చనన్నా అనండి. నీవు నాకు విలువ తెచ్చనన్నా, నీవు నాతో ఉన్నా, నాకు నా ప్రక్కనే ఉన్నా, నాకు 5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్న చెప్పాలి. నీవు ఒక్కడుంటేనే చాలు, దాని విలువ 1,00,000గా మారు. నీవు ప్రక్కనుంటేనే చాలు, నా విలువ 1,00,000గా మారు. నీవు ప్రక్కనుంటేనే చాలు. అందరూ
హల్లెలూయా చెప్దామా గట్టిగా? అందుకే నేనేమంటానంటే కొన్నిసార్లు 0 అయిపోవటం మంచిది. 0 అయిపోయిన వారలారా మీ అందరికి పెద్ద కంగ్రాచ్యులేషన్స్. ఆమేన్. ఎందుకో తెలుసా? మిమ్మల్ని అందరినీ దేవాదేవుడు హీరోలుగా మార్చి నడిపించబోతున్నాడు. ఇక ఆగిపోయింది మా పరిచర్య, ఆగిపోయాం మా పరిస్థితులు, ఆగిపోయింది మా వ్యాపారం అనుకుంటున్న వారలారా మీకు ఒక శుభవార్త. మీరు నమ్మండి, ఈ 2 రోజుల సభలు ముగిసే లోపల మీ చేతుల్నే దేవాదేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక రోజు అబ్రాహాంతో మాట్లాడడం ప్రారంభించాడు. అబ్రామా, ఏంటయ్యా? నీ ఊరు వదిలిపెట్టు, సరే. నీ దేవతలను వదిలిపెట్టు, సరే. నీ బంధువులు వదిలిపెట్టు, సరే. నీ గ్రామాన్ని వదిలిపెట్టు, సరే. నీ వ్యాపారాన్ని వదిలిపెట్టు, సరేనయ్యా. ఎక్కడికి వెళ్ళమంట? నేను నీకు చూపించిన అన్నా చూపించబోయే పట్టణానికి పద అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలా, ఎలా వెళ్ళాలో చెప్పలా, ఏం చెయ్యాలో చెప్పలా, ఎలా బ్రతకాలో చెప్పలా. దేవుని స్వరం అన్నాడు, వెళ్ళిపోతున్నాడు. మధ్యలో భార్య అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. ఎందుకు తీసుకెళ్తున్నా? అది కూడా తెలీదు. ఏం పెట్టి పోషిస్తా? అది కూడా తెలీదు. మరి ఏంటి నీ ధైర్యం? మొట్టమొదటిసారిగా మాట్లాడే దేవుని స్వరాన్ని నేను విన్నాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆ స్వరాన్ని విన్నాను, పద అని అన్నాడు. తీసుకొచ్చాడు. ఊరు వదిలేశాడు, వ్యాపారం వదిలేశాడు, అన్ని వదిలేశాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పరలోక దేవుడు 0 అయిపోయిన అబ్రహాముని, అమ్మా నేను ఒక మాట చెప్పనా, తరతరాలకి ఆశీర్వాదకరంగా నిలబెట్టి వాడుకోవడం మొదలెట్టాడు. ఈ రోజుకే ఆయన సంతానం దీవించబడుతూనే ఉంది. 100 సంవత్సరాలు ఇక పిల్లలు పుట్టరు, 0 అయిపోయాం అని అనుకున్నాడు. అంతే. మళ్ళా దేవాదేవుడు ఇంటికి వచ్చాడు, కాలు పెట్టాడు. మీదటికి ఈ రోజుకి నీకు బిడ్డలు ఇచ్చేస్తాను అని చెప్పాడు ఆయన. పోనీ ఆయన ఇంకొక ఆయన చూడ ఇస్సాకు అనండి, ఒకసారి గట్టిగా అనండి, అందరూ అనండి. తండ్రి కాసేపట్లో తలకాయ మొండి వేరైపోద్ది, అయిపోయింది. ఇక 0. ఇస్సాకు పని అయిపోయింది, శూన్యం. దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? అబ్రహ్మా ఆగు ఆగు ఆగు. ఏంటి? ఎంత ప్రేమ అయ్యా నీకు నేనంటే. ఆగు, నాకు కావాలి ఆ పిల్లోడు, నేను పరిచర్య చేయించుకోబోతున్నాను ఇస్సాకుతో అన్నాడు ఆయన. తండ్రి తవ్వగా బావులను మరలా తిరిగి తవ్విస్తాడా? శత్రువులు పూడ్చిన బావుల్ని ఆయన తవ్విస్తాడా? కరువు కాలంలో పంట వేసి 100 ఫలాన్ని పొందుతాడా? తన పగవాని గవిని స్వాధీనం చేసి, అయ్యో బాబోయ్ ఏంటండి ఇస్సాకు పరిచర్య? యాకోబు అనండి, పర్లేదు మంచిగానండి, గట్టిగా యాకోబు అనండి, గట్టిగానండి యాకోబు. ఇగో నీ అన్నయ్య వచ్చేస్తున్నాడు, నీ పని అయిపోయింది, నేను చంపేస్తాడు, నీ కుటుంబాన్ని అయిపోయింది అని మొత్తం అంతా అయిపోయి, అయ్యా నా పని అయిపోయింది అయ్యా, నేను 0 అయిపోయానయ్యా, నా కుటుంబం పరిస్థితి ఏంటయ్యా అని అనుకుంటున్నాడుగా. దేవుడు అన్నాడు, ఇగో ఈ రోజు వరకు నువ్వు యాకోబే, ఈ రోజు నుంచి ఇశ్రాయేలువి పదవిని నడిపిస్తాను నీకు ముందుగా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే మీరు బైబిల్లో ఎక్కడన్నా చూసుకోండి, ఎక్కడన్నా చూసుకోండి, ఎక్కడన్నా చూసుకోండి, 0 అయిపోయిన వారిని నిలబెట్టుకుని వాడుకున్నాడు. యోసేపు అనండి గట్టిగా, పర్లేదు గట్టిగా అనండి. తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు, అన్నల పగకు దగ్గర అయిపోయాడు. అటువైపు ఇష్మాయిల్ వస్తుంటే మొదటిసారి అమ్మబడ్డాడు, వెళ్ళిపోయి పోతీఫరుకి 2వ అమ్మబడ్డాడు. ఆ పోతీఫరు భార్య చేతిలో నిందించబడ్డాడు, నేరుగా చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. అయిపోయింది జీవితం అనుకున్నారు, అంతే. 0 అయిపోయాడు అనుకున్నారంతే. హలో, పరలోకం చూడనే చూచింది యోసేపుని. బయటికి తీసుకొచ్చేటప్పుడు ఖైదీగా, నేరస్తుడిగా కాదు, ఆ దేశానికి ప్రధానమంత్రిగా బయటికి తీసుకొచ్చాడు దేవత. తిండి కడుక్కున్నాడండి, 2 దేశాలకు అన్నం పెట్టే చేతిగా మార్చేశాడు దేవాదేవుడు. 2 చేతుల పైకెత్తి ఆమేన్ అంటారా? 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్తారా? 2 చేతుల పైకెత్తి ప్రభువానికి వందనాలని చెప్తారా? నీ చేతులను కూడా దేవాదేవుడు అనేక మందికి ఆహారం పెట్టే చేతులుగా మార్చిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అనండి గట్టిగా, అయిపోవాలి నీళ్ళ సమాధి, మొసలొచ్చి తినేయాలి, ఇంకా అయిపోయింది జీవితం అనుకున్నాడు. అంతే. దేవాదేవుడు నీళ్లలో చచ్చిపోవలసిన వాడిని రాజు కుటుంబంలోకి నడిపించేశాడు ఆయన. పోని కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు. అనుకున్నాడు రాజు కొడుకుని, రాజు భోజనం, రాజు వస్త్రాలు పోయినాయి అని బాధపడి ఉండొచ్చు. నేను ఒక మాట చెప్పిన, దేవుడు అన్నాడు, నాన్న నిన్నటి దాకా రాజు కొడుకువి, ఈ రోజు నుంచి రాజులకు రాజకుమారుడు నేను నడిపిస్తాను పదా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పోని అలా చూసుకోండి. నెక్స్ట్ ఇంకెవరో ఏలియా అనండి, పర్లేదు అనండి గట్టిగా, నన్ను చంపేయి అని అన్నాడు. ఏమన్నాడు? మీలో కూడా చాలా మంది ప్రార్థన చేస్తారు, అవునా కదా? సమస్య లేదు, నేను కూడా చేశా, ఒప్పుకుంటున్నాను. నేను డాక్టర్ చదవాలనుకున్నా, అందరికి సీట్లు వచ్చాయి, నాకు వచ్చాయి కాదు. పోనీ అమాయకంగా ఏమైనా చదువుతానా? బాబు పుస్తకం పట్టుకుంటే పుస్తకాలు పురిగే ఈ రోజుకి, కానీ సీట్ వచ్చేది కాదు. 4 సంవత్సరాలు చైతన్యాలు ఫ్రీ సీటు మనకి, మార్కెండే భవన్ ఇక్కడే ఉంటుంది, ఎల్ఐసి కాలనీలో, విజయవాడలో. అందరికి సీట్లు వచ్చాయి. నాతో డౌట్లు చెప్పించుకున్న వాళ్ళు అందరూ డాక్టర్లు అయిపోయారు. నర్సపూర్లో కూడా ఉన్నారు మా వాళ్ళు, మనకు వచ్చేది కాదు. నేను అప్పుడు అన్నాను, నన్ను తీసేసుకో, అందరికి ఎత్తను, నాకు ఇవ్వండి.
చిన్నప్పటి నుంచి ఆరాధన చేస్తున్నాను, ఇంత ప్రేమిస్తున్నాను, ఏంటి ఆయన నాకు ఏంటి ఆయన నన్ను చంపే అని ప్రార్థన చేసేవాళ్ళు. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు మన పిచ్చి ప్రార్థన దేవుడు ఎండవు. ఒకవేళ ఆ రోజు నా ప్రార్థన ఉంటే ఈరోజు వేరే స్పీకర్ ఉండేవాడు ఇక్కడ. అవునా కదా? హల్లెలూయా అనండి గట్టి, ఏదో అనండి, దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఏం పర్లేదు, మంచిగా చెప్పండి, ఏం కాదు. హల్లెలూయా హల్లెలూయా. ఆ రోజు మనం అనుకున్నట్టుగా డాక్టర్ అయితే ఈ పాటికి మీరు అందరూ హ్యాపీ క్రిస్మస్ అని కేకులు తింటాం, మాకేమో నైట్ డ్యూటీ చేసేవాళ్ళు. అమ్మా సూది పడమంటావా, అమ్మా డ్రెస్సింగ్ చేయనా, ఎరా నాన్న ఎనిమా ఇచ్చారా, ఇదే గొడవ అయిపోయింది. ఈ వైద్యుల దగ్గర చేసి 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 అలసిపోయేవాళ్ళం. దేవదేవుడు ఎంత గొప్పడు అంటే పరమ వైద్యుడి దగ్గర పనిచేసే భాగ్యాన్ని మనందరికి అనుకుని దేవుడికి స్తోత్రం కలుగును కాదు. నన్ను చంపే అని ప్రార్థన చేశాడు ఏలియా. దేవుడు అన్న చచ్చ ఊరుకా, ఏం మాటలో, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, పదాన్ని నడిపిస్తాను అన్నాడు. అలా చూసుకుంటే ఎవరన్నా చూసుకోండి, ఇంతే 0 అయిపోయిన వాళ్ళే. ఏమన్నా అనండి, నీకు అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎవరి కడుపులోకి, చేప కడుపులోకి వెళ్ళిపోయాడు, అరిగిపోతే బయటకు వచ్చేస్తాడు అనుకున్నారు. దేవుడు ఏం చేశాడు అనుకుంటున్నారు, చేప డైజెషన్ జీర్ణశయం ఆపేశాడు. రోజు చేప చెత్త తినేది, ఆ రోజు నుంచి యాపిల్స్ కాయలు దొరుకుతున్నాయి. ఎందుకు అనుకుంటున్నారు, లోపలిగా చేపకి వెళ్తున్నా ఎవరికి వెళ్ళిపోతున్నాయి చెప్పండి, ఏదోటి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా హల్లెలూయా. ఇక అయిపోయింది, చేప కడుపులోనే సమాధి, ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తాను వ్యర్థ పదార్థంగా అని అనుకున్నాడు. బయటికి తీసుకొచ్చాడు. ఒక్క ప్రసంగంతో 1,20,000 బాప్తిస్మాలు ఇచ్చేలాగా చేశాడు దేవకి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. అందరూ 0 అయిపోయిన వాళ్ళండి, ఆమెనానండి, హీరోలుగా మారారండి ఈరోజు చరిత్రలో. షడ్రకు మేషక పెద్దగోళ్ళకి బొమ్మను మొత్తం ఒక మొక్కం, అగ్ని 7 అంతలుగా అయినా మొక్కం, చచ్చిపోతారు అయినా మొక్కం. అగ్నిని చూసి మాట్లాడండి, ఎదిగో ఆ వేడిమి కలిగిన అగ్నిగుండం నుంచి రక్షించడానికి మేము ఆరాధిస్తున్న వాడు సమర్థుడు, రక్షించకపోయినా మొక్కం. అయిపోయింది అంటారా, అగ్నిలోనే చచ్చిపోయారు వాళ్ళు. చెప్పండి గట్టిగా. దానియేలు అనండి, సింహాల బోన్లోనే చచ్చిపోయాడా? పోనీ సింహాల బోన్లోకి వెళ్ళలేదా? వెళ్ళాడు. అగ్నిగుండంలోకి వెళ్ళలేదా? వెళ్ళాడు. ఆపదను తప్పించబడలా, కానీ ఆపదలో నుంచి కాపాడాడు. మనం ఆరాధిస్తుంది. పోనీ పాత నిబంధన పక్కన కొత్త నిబంధనకు వచ్చేయండి, హల్లెలూయా అనండి గట్టిగా. సీమోను పేతురు ఒక్క చేప పట్టలేనోడు వేయాలి అన్నాడు, అంతే. దేవదేవుడు వల పిగిలిపోయన్ని చేపలు అవటమే కాదు, తన ధోని నిండటమే కాదు, పక్కింటి ధోనిని కూడా నింపేంతగా ఆశీర్వదించలేదా? పౌలో పోస్తాడు అనండి ఒకసారి గట్టిగా. అయిపోయింది, కళ్ళు పోయే, 0 అయిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకున్నాడు. దేవదేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఏంటండి అసలు, ఏం దైవజండి అండి, ఏం పరిచర్య అండి. 14 సంఘాలు కట్టాడు, 14 పత్రికలు రాశాడు, ప్రపంచం అంతా సంఘాలు కడతానే ఉన్నాడు. మూడు ఆకాశానికి మధ్యాకాశానికి వెళ్ళి నూతన నిబంధన సంఘ ప్రత్యక్షత తెలుసుకుని వచ్చాడు. ఎక్కడ తన్నులు తింటే అక్కడ మందిరం కట్టేశాడు. ఆమె నన్ను గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగిన స్థాయికి ఎదిగిపోయాడు. ఇదంతా ఎక్కడి నుంచి? దమస్కు 0. నేను మాట చెప్పనా, ఎవరైతే అయిపోయింది మా జీవితం 0 అయిపోయాం, ఇక పరిచర్య అయిపోయింది, మా బతుకు అయిపోయింది, వ్యాపారం అయిపోయింది, మా కుటుంబ జీవితం అయిపోయింది, ఇంకా నాకు పిల్లలు పుట్టడం, నాకు పెళ్ళి అవ్వదు అని ఎవరైతే ఈ కూడికలో కూర్చొని ఉన్నారో, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుని గురించి వినండి. ఆగిపోతుంది అనుకున్న మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చి నిలబట్టబోతున్నాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా హల్లెలూయా. ఇక 21వ అధ్యాయంలోకి వచ్చాడు. యేసయ్య చనిపోయాడన్న నిరాశలో పేతురయ్య గారు మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాడు చేపలు పట్టడానికి. పరిచర్యను వదిలేసి వెనక్కి వెళ్ళిపోతుండగా ఆయన వెళ్ళిపోవటం కాదు, ఇంకొక 6గురిని తీసుకెళ్ళిపోతున్నాడు ఈయనతో. ఎంతమందిని? కొంతమంది ఉంటారు, వాళ్ళు వెళ్ళటమే కాదు, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి హల్లెలూయా అనండి మంచిగా, ఏం పర్లేదు, హల్లెలూయా. ఇప్పుడు అందరూ యోహాను సువార్త 21వ అధ్యాయం 2వ వచనాన్ని గట్టిగా చదవాలి. రెడీవా? అమ్మ నేను ఇంకా కరెక్ట్గా అర్ధగంటే మాట్లాడతాను. ఈ అర్ధగంట కొంచెం జాగ్రత్తగా వింటే దేవుని వాక్యం మనతో మాట్లాడతాను. 2వ వచనాన్ని చదువుతున్నాం. సీమోను పేతురును తిదుమానమన్న తోమయు. 3వ వచనానికి వచ్చేయండి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ. హల్లెలూయా చెప్పండి ఒకసారి.